ఎక్స్ తనే దొంగతనం చేశారని ఒప్పుకున్న సంజన గారు, దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు సంజన గారికి ఇచ్చిన నాగార్జున గారు అండ్ అలాగే ఒకటి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. గోల్డ్ స్టార్ తెచ్చుకున్న ఇమాన్యుయల్ గారు తన ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ కి మెచ్చి నాగార్జున గారు ఇవాళ గోల్డ్ స్టార్ అయితే ఇమాన్యుయల్ గారికి ఇచ్చారు. అండ్ బ్లాక్ స్టార్స్ అయితే ఇద్దరికి వచ్చాయి, ఒకరికి హరీష్ గారికి అండ్ ఇంకొకరికి ఫ్లోరా గారికి. అండ్ ఫ్లోరా గారు నెక్స్ట్ 2 weeks డైరెక్ట్ గా నామినేషన్ లో ఉన్నారు. శ్రీజ గారు చేసిన మిస్టేక్, ఈ కళ్యాణ్ గారి గొడవ ఏదైతే ఉందో, ఆయన మోసం చేశారని రీతు గారి మీద ఏదైతే అని చెప్తూ చాలా బాధపడ్డారో, సో దానిలో శ్రీజ గారు చేసిన మిస్టేక్ ని బయట పెట్టి తనకు అర్థమయ్యేలా చెప్పిన నాగార్జున గారు. సో వీటన్నిటి గురించి మనం ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో ఫస్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటిది అని అంటే సంజన గారి ఎగ్ విషయం అనమాట. మనం యాక్చువల్ గా ముందు ఎపిసోడ్ లో అనుకున్నదే ఏంటిది అని అంటే సంజన గారు యాక్చువల్ గా దొంగలు జాగ్రత్త అనే బోర్డు వస్తుందని ఆవిడకి తెలిసి కూడా ఆవిడ అది చేశారనమాట. సో అంటే అది వచ్చినా నాకు పర్వాలేదు అనే ఒక ఉద్దేశంతోనే ఆవిడ చేసినట్టు అనిపించింది. సో ఇది గమనించిన బిగ్ బాస్ గారు ఏమనుకున్నారు అని నాకు అనిపించింది అని అంటే, సో మనం ఈ దొంగల జాగ్రత్త అనే బోర్డు వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా సంజన గారు టాస్క్ చేశారు అని అంటే ఇది ఇంకా ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఒక సీరియస్ కైండ్ ఆఫ్ స్టాపింగ్ లేదంటే ఒక సీరియస్నెస్, ఆ సిచ్యువేషన్ కున్న సీరియస్నెస్ వాళ్ళకి అర్థం కాలేదు అనే విషయం అయితే బిగ్ బాస్ గారు గమనించారేమో అని నాకు అనిపించింది. ఎందుకనంటే సంజన గారు గుడ్లు కొట్టేసిన విషయానికి బిగ్ బాస్ గారు ముందు చెప్పినట్టే దొంగల జాగ్రత్త అనే బోర్డు అయితే మెడలో వేసేశారు. అండ్ అలాగే ఆవిడ చేసిన తప్పుకి ఇక ముందు ఇలాంటి యాక్షన్స్ జరగకుండా ఉండడానికి ఆవిడ్ని 1 week అయితే టెనెంట్ చేశారు. అంతేకాకుండా ఆవిడ ఓనర్స్ అందరూ వచ్చేసి ఆవిడ్ని ఏం చేయమని చెప్తే ఆవిడది చెయ్యాలన్నమాట ఆ 1 week అంతా. సో అట్లీస్ట్ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంటో లేకుంటే అది పనిష్మెంటో ఏమనుకుంటే అది సంజన గారిని ఆపుతుందేమో చూద్దాం. ఇక ముందు దొంగతనాలు చేయకుండా ఉంటారేమో చూద్దాం. సో ఇది యాక్చువల్ గా సంజన గారి విషయం అనమాట. యాక్చువల్ గా సంజన గారే ఒప్పుకుంటారు రాము గారు క్వశ్చన్ అడిగినప్పుడు. సో ఇక్కడ స్క్రీన్ లో చూపించారనంటే మాత్రం పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. దాని బదులు మీరు ఇప్పుడే ఒప్పేసుకుంటే ఒక రకంగా బెటర్ అని చెప్పినప్పుడు సంజన గారు చెప్పేస్తారు, అయితే నాకు చిన్న పనిష్మెంటే ఇవ్వు అని అంటారు. సో దానికి అర్థం ఏంటిది అని అంటే నేనే చేశానని చెప్పేసి. సో ఇవాళ వీడియో కూడా చూపిస్తారనమాట. తను 7 eggs ఆవిడే తినేసేస్తుంది అనమాట. సో ఈవెన్ తో నాగార్జున గారికి చెప్తారు ఆవిడ కొంచెం లైక్ మేబీ ఆవిడకు ఆకలి వల్ల తట్టుకోలేక కూడా చేశారేమో అని కూడా చెప్తారనమాట. కానీ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు, కానీ పక్కన వాళ్ళ ఫుడ్ తీసుకోవడం అనేది యాక్సెప్ట్ చేయలేని విషయమే. ఈవెన్ వాళ్ళు కూడా ఆకలితోనే ఉంటారు కాబట్టి. సో దాని వల్లనే ఆవిడకైతే ఆ పనిష్మెంట్స్ అంతా ఇచ్చేసేసి ఆ తర్వాత నాగార్జున గారు ఒక బౌల్ ఆఫ్ ఎగ్స్ తెప్పించి ఎవరి ఎగ్స్ అయితే మిస్ అయ్యాయో వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి 2 eggs చొప్పున అయితే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తారనమాట ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న రాము గారికి. సో ఇదండి యాక్చువల్ గా లైక్ సంజన గారిది గుడ్ విషయం, అలాగే ఆవిడ తెచ్చుకున్న పనిష్మెంట్స్. సో ఇవన్నీ. సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇవాళ పర్ఫార్మెన్స్ వైజ్ యాక్చువల్ గా గోల్డ్ స్టార్, సిల్వర్ స్టార్, బ్లాక్ స్టార్ అని చెప్పి ఇచ్చారనమాట నాగార్జున గారు. గోల్డ్ స్టార్ ఉన్నది ఒక్కటే అని చెప్పారు. ఆ ఒక్కరికి ఎవరికి వచ్చిందంటే ఇమాన్యుయల్ గారికి. ఇది యాక్చువల్ గా ఇమాన్యుయల్ గారికి గోల్డ్ స్టార్ ఇవ్వడం అనేది నిజంగా కంప్లీట్లీ యాక్సెప్టబుల్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక ఎంటర్టైనర్, గేమ్ స్ట్రాంగ్ గా ఆడుతున్నారు, పాయింట్స్ పెట్టాల్సిన దగ్గర పాయింట్స్ పెడుతున్నారు అండ్ ఆయన ఎక్కడ అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. ఒక ఫైట్స్ లో ఒక డిఫరెన్సెస్ వచ్చినా సరే అది బయటకి ఎక్కువ అఫెక్ట్ అవ్వకుండా కలుపుకుంటూ పోతున్నట్టు అయితే అనిపించింది. అండ్ ఇంకొకటి, ఎంత కలుపుకుంటూ పోతున్నా మేబీ ఇది స్ట్రాటజీ అని మనం అనుకోవాలన్నా సరే ఆయన చేసే ఒక్కొక్క పనిలో ఆ జెన్యూనిటీ మనకు క్లారిటీగా కనిపించేస్తుంది అనమాట బయటికి. ఆయన ఏదో లోపల ఒక స్ట్రాటజీ ప్లే చేయాలని చెప్పు ఒక కన్నింగ్ కైండ్ ఆఫ్ ప్లాన్ వేయడము, సో అలాంటిది ఏది ఆయన చేస్తున్న యాక్షన్స్ లో మనకు కనిపించట్లా. ఆయన జెన్యూనిటీ, హానెస్టీ మాత్రమే బయటికి మాక్సిమం కన్వే అవుతుంది అనమాట. సో దాని వల్లనే ఆయన ఆల్ రౌండ్ పర్ఫార్మర్ గా ఇవాళ నాగార్జున గారు అయితే ఆయనకి గోల్డ్ స్టార్ ఇచ్చేసారు. అండ్ ఆయన డెసిషన్ కి గోల్డ్ స్టార్ ఇమాన్యుయల్ గారికి ఇచ్చిన దానికి నాకు కంప్లీట్ గా జస్టిస్ అని నాకు అనిపించింది. మనం సిల్వర్ స్టార్స్ అనేది మిగిలిన వాళ్ళకందరికీ ఇచ్చారు. ఎవరికైతే బ్లాక్ స్టార్స్ వచ్చాయో గోల్డ్ స్టార్ వచ్చాయో మనం పక్కన పెట్టేస్తే, సో మిగిలిన వాళ్ళకందరికీ సిల్వర్ స్టార్స్ అయితే ఇచ్చారు. ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనేది చెప్పారనమాట. ఈ ఇంప్రూవ్ అవ్వాలి అనే విషయాలు ఎవరికైతే ఏమైతే చెప్పారో మనం దానిలో అన్నింటినీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. బట్ నాకు శ్రీజ గారి గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడాలని అనిపిస్తుంది. సో అది నేను పోను మాట్లాడతాను. సో మీరు చూస్తూనే ఉండండి ఈ వీడియోని. సో నెక్స్ట్ ఏంటిది అని నేను చెప్తున్నాను అంటే గోల్డ్ స్టార్ అయితే ఇమాన్యుయల్ గారికి ఇచ్చేసారు. సో బ్లాక్ స్టార్స్ ఎవరికి ఇచ్చారనంటే హరీష్ గారికి అండ్ అలాగే ఫ్లోరా గారికి. ఎందుకనంటే వీళ్ళు గేమ్ లో ఉన్నా సరే లేకున్నా సరే పెద్ద ఇంపాక్ట్ ఉండట్లేదు, ఇంట్లో కూడా వాళ్ళు ఉన్నా సరే లేకున్నా సరే పెద్ద ఇంపాక్ట్ ఉండదు అనే ఉద్దేశంతోనే వాళ్ళకి బ్లాక్ స్టార్స్ ఇస్తారనమాట. సో ఆ విధంగా ఫ్లోరా గారికి హరీష్ గారికి వస్తుంది. ఎందుకంటే హరీష్ గారు మనం యాక్చువల్ గా ఎపిసోడ్ లో చూస్తున్నామనంటే స్టార్టింగ్ లో కూడా నాగార్జున గారు చెప్పేది ఏంటిది అంటే మీరు గొడవలు జరుగుతున్నా సరే, ఇంట్లో వాళ్ళు ఒక టాస్క్ ఆడుతున్నా సరే, ఒక స్కిట్ చేస్తున్నా సరే
కామెడీ ఏదో చేస్తున్నా సరే వాళ్ళు ఆయన ఎప్పుడు ఒక బీన్ బ్యాగ్ లో బయట కూర్చొని ఉండడము లేదంటే అవుట్ హౌస్ లో కూర్చొని ఉండడము ఎప్పుడు సపరేట్ గా ఉంటూనే ఉంటున్నారు, ఇలా మీరు కలుసుకొని ఉండట్లేదు అని చెప్పి అయితే చెప్తారు. సో దానివల్ల ఆయన ఉన్నా సరే లేకున్నా సరే ఇంపాక్ట్ ఉండదు. అలాగే పెద్ద గేమ్స్ కూడా ఫిజికల్ గా ఆయన ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్టయితే మనకు అనిపించలేదు. మేబీ వాట్ ఎవర్ ద రీజన్స్, ఆయనకి ఫిజికల్ గా ఫిట్ గా లేరు, హెల్త్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు, ఏమైనా కానీ బట్ మనం కంప్లీట్ 4 weeks మనం చూసుకున్నప్పుడు అయితే దానికి తగ్గ ఇంపాక్ట్ అయితే మనకు కనిపించలేదు అనమాట. సో దాని వల్లనే బ్లాక్ స్టార్ ఇస్తారు. అండ్ ఫ్లోరా గారి విషయం కూడా అంతే, ఆవిడ అక్కడ ఇక్కడ గేమ్స్ అయితే ఆడినప్పుడు ఆవిడ గెలిచారు కూడా, కానీ ఎలా ఉంది అని అంటే ఆవిడ ఆలోచనలు సొంతంగా లేవన్నమాట. ఎవరో ఒకరు వచ్చి చెప్పారు అని అంటే ఆ మాటలు వినేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నట్టే అని అనిపించింది. అండ్ ఇప్పుడు రాను రాను ఎలా అయిపోయింది అని అంటే, సో ఈ సంజన గారు ఏం చెప్తే అది ఫ్లోరా గారు తూచా తప్పకుండా చేస్తున్నారు అనే విధంగా అయితే అయిపోయింది అనమాట. అది ఎట్లా కన్వే అవుతుందంటే బయట వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్ లాగా కన్వే అవుతుంది. అది ఈవెన్ నాగార్జున గారు కూడా మెన్షన్ చేస్తారు, మీరు ఒక షాడో లాగానే ఉంటున్నారు గేమ్ షోలో, మీరు ఒక ఇండివిజువల్ గా ఉండట్లేదు అని అయితే మెన్షన్ చేస్తారనమాట. సో అది ఇక్కడ నుంచి అయినా సరే ఫ్లోరా గారు దాన్ని కొంచెం గమనించుకొని ఆవిడ చేస్తున్న తప్పుని కొంచెం సర్దుకొని కరెక్ట్ గా ఉంటారా, గేమ్ ఎంత మంచిగా సీరియస్ గా తీసుకొని ఆడతారా అనేది చూద్దాము. సో ఈ వీళ్ళిద్దరు బ్లాక్ స్టార్స్ వచ్చింది కాబట్టి నాగార్జున గారు ఈ సిల్వర్ స్టార్స్ అంతా డిస్కషన్స్ అంతా మనం నెక్స్ట్ పెట్టి మాట్లాడుకుందాం. నేను దీని కంటిన్యూవేషన్ ఇంకో టాపిక్ కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను ఇక్కడే. ఏంటిది అని అంటే వీళ్ళిద్దరికి బ్లాక్ స్టార్స్ వచ్చాయి కాబట్టి సో నాగార్జున గారు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక విషయం చెప్తారనమాట. వీళ్ళిద్దరిలో మీరు ఎవరికైతే ఇంట్లో ఉన్నా సరే లేకున్నా సరే ఇంపాక్ట్ ఉండదు అని అనుకుంటున్నారు, సో వాళ్ళకి తీసుకెళ్లి ష్రెడ్ చేసేయండి అని చెప్తారనమాట. ఒక మిషన్ లో వాళ్ళు ష్రెడ్ చేసి రీజన్ అయితే చెప్తారనమాట. సో అలాగా మాక్సిమం ఓట్స్ వచ్చింది, మాక్సిమం ఆ పర్సన్ ఫోటోని ష్రెడ్ చేసింది ఎవరిది అంటే ఫ్లోరా గారిది. సో అందువల్లనే నాగార్జున గారు, సో ఇంట్లో వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి గేమ్ ని మేబీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా తెప్పియడానికో లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్ అక్కడ ఓట్స్ మాక్సిమం ఫ్లోరా గారికి వచ్చాయి కాబట్టి సో ఆవిడని నెక్స్ట్ 2 weeks డైరెక్ట్ నామినేషన్ లో పెట్టారనమాట. సో ఇంకెవరు ఆవిడని నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. సో బికాస్ నెక్స్ట్ 2 weeks ఆవిడ డైరెక్ట్ నామినేషన్ లో ఉంటారనమాట. సో ఈ విధంగా ఫ్లోరా గారు అయితే డైరెక్ట్ నామినేషన్ లో ఉన్నారు. ఈ విషయం యాక్చువల్ గా ఫ్లోరా గారు వస్తారనుకున్నారా లేదా హరీష్ గారు వస్తారనుకున్నారా? సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే సో ఈ సిల్వర్ స్టార్స్ గురించి. సిల్వర్ స్టార్స్ అయితే మిగిలిన ఇప్పుడు ఎవరైతే ఇమాన్యుయల్ గోల్డ్ స్టార్, ఫ్లోరా అండ్ హరీష్ గారు బ్లాక్ స్టార్, సో రిమైనింగ్ అందరికీ అనమాట సిల్వర్ స్టార్స్ ఇచ్చారు. సిల్వర్ స్టార్స్ ఇస్తూ వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుకుంటూ సో ఎందుకు యాక్చువల్ గా నాగార్జున గారు ఎలా స్టార్ట్ చేశారని అంటే సో మీకు సిల్వర్ స్టార్ వస్తుందా లేదా బ్లాక్ స్టార్ వస్తుందా మీరే చెప్పండి అనే విధంగా. సో అది వాళ్ళే రియలైజ్ అయ్యి వాళ్ళ గేమ్ ఎంత బాగా ఆడుతున్నారు, సో ఎక్కడ మిస్ అవుతుందని వాళ్ళే ఆన్సర్స్ చెప్పేలాగా అది పెట్టి అది దానిలో వాళ్ళు ఏమైనా తప్పు చెప్తే సరే దాన్ని కరెక్ట్ చేసి సో ఇదమ్మా ఇదని చెప్పి నాగార్జున గారు చేశారనమాట. సో నేను దీనిలో శ్రీజ గారి గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు పోయిన ఎపిసోడ్ లో మాక్సిమం అన్యాయం జరిగింది అనుకుంటున్న కళ్యాణ్ గారు, రీతు గారే తనను మోసం చేశాను అనుకుంటున్న కళ్యాణ్ గారి విషయంలో శ్రీజ గారి పాత్ర కూడా కొంచెం ఉంది కాబట్టి మనం శ్రీజ గారి విషయం గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎందుకంటే నాగార్జున గారు కూడా అదే పాయింట్ టచ్ చేశారు కాబట్టి సో నాగార్జున గారు ఏం చెప్తారనంటే శ్రీజ గారికి, నువ్వు కూడా ఒక మిస్టేక్ చేశావు, నువ్వు ఒక దగ్గర ఒక మాట ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో మాట మాట్లాడుతున్నావు, అదంతా మంచిది కాదు అనేది చెప్తారనమాట. సో అది ఏంటిది అని అడుగుతున్నప్పుడు అది నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకటి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పావు, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నేను కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నాను, సో వీరిద్దరు ఏమిటి రీతు గారిని తీసేస్తా అని చెప్పావు, ఇంకొక దగ్గర ఏమో నేను సిచ్యువేషన్ తగ్గట్టు నేను మారుస్తానని చెప్పావు, ఫస్ట్ ఏమో ఇమాన్యుయల్ గారిని తీసేస్తా, ఆ తర్వాత వీళ్ళనైతే ఒక ఆర్డర్ చెప్పావు, కానీ ఆ తర్వాత ఏమైపోయిందో నువ్వు వచ్చేసి నేను సిచ్యువేషన్ తగ్గట్టు నేను మార్చుకుంటా అని చెప్పావు కాబట్టి సో రీతు గారికి ఏమర్థమైంది అని అంటే సో ఇది సిచ్యువేషన్ లో మేబీ నన్ను తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనేమనుకున్నానంటే సేఫర్ సైడ్ నేను పవన్ కి చెప్పాను, పవన్ ని లైక్ కళ్యాణ్ ని తీసేయమని చెప్పేసి అని చెప్తారనమాట. సో ఇక్కడ శ్రీజ గారు ఒకరి దగ్గర ఒక మాట ఇంకొకరి దగ్గర ఒక మాట అంటే ఒక దగ్గర ఇమాన్యుయల్ తీసేస్తా, సో నెక్స్ట్ వీళ్ళు అయితే చెప్పారనమాట. బట్ నెక్స్ట్ ఇంకో చోట వచ్చేసి నేను సిచ్యువేషన్ తగ్గట్టు నా డెసిషన్ మార్చుకుంటాను చెప్పారనమాట. సో ఈ డిస్కషన్ వల్లనే కొంచెం క్లారిటీ మిస్ అయ్యి వాళ్ళ సేఫ్ చూసుకోవడానికి పవన్ గారేమో కళ్యాణ్ గారిని తీసేశారనమాట, రీతు గారు చెప్పినట్టు విని. సో దీనివల్ల మొత్తం లాస్ అయితే కళ్యాణ్ గారికి జరిగిందనమాట. సో ఆ విషయం కూడా చెప్పేసి ఇంకా ముందు అలాంటివి రిపీట్ చేయొద్దు అని అయితే కూడా చెప్తారనమాట. సో మిగతా వాళ్ళందరికీ వాళ్ళ గేమ్ గురించి మాట్లాడి వాళ్ళు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఆ విషయాల గురించి కూడా మాట్లాడతారు. సో ఇది యాక్చువల్గా సిల్వర్ దానిలో నాకు కొంచెం మాట్లాడాలి అనిపించిన టాపిక్ శ్రీజ గారిది. ఎందుకనంటే నిన్న కళ్యాణ్ గారు మొత్తం ఆ ఎపిసోడ్ చూసుకున్నామనంటే సో రీతు గారిది అండ్ అలాగే పవన్ గారి మీదనే కొంచెం ఎక్కువ అగేన్స్ట్ గా ఉన్నట్టుంటారు, కానీ యాక్చువల్గా చూసుకున్నామంటే శ్రీజ గారిది కూడా మిస్టేక్ ఉంది. ఇదే నేను నా ముందున్న రివ్యూ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడలేదు అని అంటే కావాలంటే చూడండి ఆ వీడియోని. సో ఇక్కడ శ్రీజ గారి మిస్టేక్ కూడా ఉంది. సో ఆ శ్రీజ గారి మిస్టేక్ అయితే నాగార్జున గారు ఇవాళ కంప్లీట్ గా బయట పెట్టేసి అది శ్రీజ గారికి కూడా అర్థమయ్యేలాగా చెప్పారనమాట. సో అది శ్రీజ గారు
చేసిన తప్పు ఆవిడ రియలైజ్ అవుతారు. సో ఇక ముందు నేను అలా చేయను అనే విధంగా కూడా ఆవిడైతే అర్థం చేసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటిది అని అంటే తనుజ గారి విషయంలో కూడా యాక్చువల్ గా తనుజ గారి విషయంలో కూడా మనం చూసుకున్నామని అనుకోండి. సో సంజన గారు తప్పు చేశారని ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించవచ్చు, ఇంకొకరికి తనుజ గారి అరిచారు అనే విషయం కనిపించవచ్చు, ఒకటి దానిలో సంజన గారిది తప్పు ఉందని అనిపించవచ్చు. సో మనం ఓవరాల్ గా ఇవాళ వీడియో అన్నిసార్లు చూపించినప్పుడు మనకి ఏమర్థం అయిపోయింది అని అంటే అక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక రియాక్షన్ వలన ఒకరి మాట వలన అది ఎఫెక్ట్ అయితే వచ్చి చైన్ లాగా ఒకరు అన్నదానికి ఇంకొకరు రియాక్ట్ అవ్వడం, వాళ్ళు రియాక్ట్ అయింది చూసి ఇంకొకరు రియాక్ట్ అవ్వడం. సో ఇలాగా అది కొంచెం పెద్దగా అయిపోయినట్టు అనిపించింది అనేది నాగార్జున గారు కూడా చెప్తారనమాట. యాక్చువల్గా అక్కడ సంజన గారు అన్ని ప్యాకెట్స్ పోపు కావాలని చెప్పి అన్ని తీసి చూపించడము ఒక కైండ్ ఆఫ్ అనవసరమైన పని. అలా చూపించడం వలన ట్రిగ్గర్ అయిన తనుజ గారు కొంచెం ఆ రియాక్షన్స్ ఓవర్ గా ఇవ్వడం వల్ల ఈవిడ చేసిన ప్యాకెట్స్ అయితే ఏవైతే విసిరేసింది నన్ను చెప్తున్నారు సంజన గారు. సో ఆ విసిరేయడం వల్లనే అది ఇంకొంచెం అగ్రెసివ్ అయిపోయింది ఆ ఫైట్ అని చెప్పేసి కూడా ఇవాళ నాగార్జున గారు చెప్తారు. సో ఈ విధంగా ఈ ఎపిసోడ్ లో సిల్వర్ స్టార్స్ వచ్చిన వాళ్ళకందరికీ అయితే నాగార్జున గారు సజెషన్స్ ఇచ్చారు. సో వాళ్ళ గేమ్ ని ఎక్కడికైనా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పారు. బ్లాక్ స్టార్స్ తెచ్చుకున్న హరీష్ గారికి, ఫ్లోరా గారికి హౌస్ మేట్స్ దగ్గర నుంచి ఒక ఒపీనియన్ తెచ్చుకొని మాక్సిమం ఓట్స్ వచ్చిన ఫ్లోరా గారిని నెక్స్ట్ 2 weeks డైరెక్ట్ నామినేషన్ అయితే చేశారు. అండ్ ఇంకోటి ఇమాన్యుల్ గారికి అయితే గోల్డ్ స్టార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎందుకనంటే ఆయన ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్క దానిలో అని చెప్పేసి. అండ్ సంజన గారు గోడ్లు కొట్టేశారు కాబట్టి దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు అయితే ఇచ్చారు. అండ్ దీంతో ఇది ఆగదని అర్థం చేసుకున్న బిగ్ బాస్ గారు ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఏంటిది అని అంటే సో ఒక 1 week మొత్తం ఆవినెట్ అయితే టెనెంట్ చేశారు. అలాగే ఓనర్స్ వచ్చి ఆ 1 week అంతా ఏం చెప్తే అది సంజన గారు ఖచ్చితంగా చేయాలి అనేది చెప్పారనమాట. సో ఇదండి ఇవాళ జరిగిన వీడియోలో నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ అయితే నేను షేర్ చేశాను. సో మీరు నా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఉంటే, మీకు నచ్చి ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్, బై.